విశ్వదాభిరామ వినురవేమ అనే పద్యం వినని అనని తెలుగువారై ఉండరు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు. పండితులకు పామరులకు అర్థమయ్యే విధంగా పద్యరూపంలో తత్వం బోధించిన శ్రీ మహాకవి యోగివేమన సమాధి సత్యసాయి జిల్లా గాండ్లపెంట మండలం కటారపల్లి గ్రామంలో ఉంది. వీటి యొక్క విషయాలు స్థానికులను ఇక్కడున్న అర్చకులను అడిగి తెలుసుకుందాం. స్వామి వచ్చి గుంటూరు జిల్లా కొండవీడు అంటే అక్కడ రెడ్డిరాజు అనవేమాటి ఆయన తమ్ముడి వేమన. అదే పద్యం కూడా ఊరు కొండవీడు ఉనికి పచ్చి మీద మూగ చింతలపల్లి మొదటి ఇల్లు రెడ్లమని ఏమని తెలుపది విశ్వదాభిరామ వేమ. ఇక్కడికి స్వామివారు కటారపల్లి అనే ఊరిలో జీవసమాధి అయినారు. ఇక్కడ జీవసమాధి కంటే ముందు పెద్ద అరణ్యం అనమాట ఇది. ఈ అరణ్యం చాలా ప్రశాంతంగా ఉండేది. స్వామివారికి ఈ స్థల మహిమ ఉండేదని ఆయన ఇక్కడికి వచ్చి కొద్ది రోజులు ఉండి జపం ఆచరించి తర్వాత ఇక్కడ బావిని తీసుకుపోవని అక్కడ స్నానం ఆచరించి, అంటే స్నానం అంటే మనలా కాకుండా పట్టాప్రేవులు మొత్తం అన్నీ బయటికి తీసి దాన్ని నీట్గా కడిగేసి సాదేసి మళ్ళీ ధరించి వాటిని ఇక్కడికి వచ్చి జీవసమాధి అయినారు స్వామివారి చేత్తో జ్యోతి వెలిగించి అఖండ జ్యోతి ఇక్కడ ఉంది కదండి. జ్యోతి వెలిగించి అఖండ జ్యోతి ఇక్కడ నుంచి ఇక్కడ కూర్చొని బయట కూర్చున్నారు కదా స్వామివారు. చూపించండి. ఈ రూపంలో ఇక్కడ స్వామివారిలో కూర్చొని జీవసమాధి అయినారు లైవ్లో. తర్వాత 1414లో స్వామివారు జన్మించింటే 1480లో ఇక్కడికి వచ్చి జీవసమాధి అయినారు. మొత్తం స్వామివారు జీవించిన కాలం వచ్చేసి 66 సంవత్సరాలు. తర్వాత ఇక్కడ 1480లో జీవసమాధి పుష్యమాసం అష్టమ రోజున అయిన తర్వాత అఖండ జ్యోతి వెలిగించిన తర్వాత ఇంతవరకు కూడా అఖండ జ్యోతి అనేది వెలుగుతూనే ఉంటుందండి. వచ్చిన భక్తాదులు ఏదైనా కానీ వాళ్ళ కోరికలు ఉన్నా ఏమన్నా వాళ్ళ సమస్యలు ఉన్నా చెప్పుకొని మనసులో తెలుసుకొని ఆ నూనె అనేది ఇచ్చిపోతారు. అది వేసిన వెంటనే వాళ్ళ కోరికలు కానీ ఏదైనా కానీ తీరుతాయన్న నమ్మకము ప్రతి ఒక్కరికి. మాకు తెలిసినది మా విషయము మా పెద్దల తరం నుంచి. అయితే 544 సంవత్సరాలు అయిందండి ఇక్కడ స్వామివారి జీవితకాలం మొత్తం వచ్చేసి 610 సంవత్సరాలు. 14వ శతాబ్దానికి సంబంధించిన వారు ఇక్కడ వచ్చి జీవసమాధి అయ్యారు. ఇక్కడ స్వామివారికి ఇంకా కుంభాభిషేకం అని ఇందాక చెప్పాను కదా, ఆ విధంగా జరుగుతాయి అన్నమాట పూజలు అండి. స్వామివారికి ఉదయం నైవేద్యం పడతాము, సాయంకాలం పూజ జరుగుతుంది. పొద్దున్న నైవేద్యం జరుగుతుంది. నైవేద్యం అయిపోయిన తర్వాత సాయంకాలం మళ్ళీ ఒత్తిలు మార్చి పూజ నూనె వేస్తాము. ఆ తర్వాత పూజ అనేది జరుగుతుంది అనమాట. ఆ పూజ అయిపోయిన తర్వాత 8:30 క్లోజ్ చేస్తాము టెంపుల్. ముందుగా అందరికి నమస్కారం. లోకల్ 18 ఛానల్కి శుభావందనాలు. ఇక్కడ స్వామి గాళ్ళపెంట, ఇది సత్యసాయి జిల్లా గాళ్ళపెంట మండలం కటారపల్లి గ్రామంలో వెలిసి ఉన్నారు. స్వామిది సొంత ఊరు గుంటూరు జిల్లా కొండవీడి మండలం నుంచి అతను 1300 సంవత్సరంలో అతను దేశ సంచారం కోసము స్వామి ఇక్కడికి వచ్చి సమాధి అయినాడు. ఇక్కడ చాలా మహత్యం. అభయారణ్యంలో వచ్చి స్వామికి అమ్మవారి లక్ష్మీ అమ్మవారి కటాక్షంతో స్వామి యోగిగా ఉండే అతను ఒక దేవునిగా, ప్రజాకవిగా, చాలా సత్యవంతమైన భగవంతుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఇతనికి స్వామి జన్మ నక్షత్రం పుష్యమాసంలో స్వామి పుట్టినరోజు జరుపుకుంటారు. సంక్రాంతి రోజున ఇక్కడ స్వామివారి మఠంలో కటారపల్లిలో పొర్లు దండాలు కానీ ముక్కబొడులు కానీ సమర్పించుకుంటారు, తల్లినీళ్ళు సమర్పించుకుంటారు. ఉగాది పండుగ వెళ్ళినాక వచ్చే వారంలో స్వామికి తిరునాళ అంగరంగ వైభవంగా జరుపుతారు. 4 రోజులు జరుగుతుంది. కుంభం పోయడము, ఉట్ల తిరునాళ్ళు జరపడం, చాందిని బండ్ల ఊరేగింపు, గొడుగుల మెరవని, ఇలా ప్రత్యేకంగా కొన్ని ఉత్సవాలు కూడా చేస్తారు. ఈ ఉత్సవాలకు విరివిగా చాలా కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర చాలా రాష్ట్రాల నుంచి వచ్చి స్వామికి మహిమలకు అందరూ పాత్రలు అవుతున్నారు. ఇంకా చెప్పాలి, ఇక్కడ ఏపీటీసీ టూరిజం వాళ్ళు కూడా ఒక 2008లో వైఎస్ పీరియడ్లో కూడా ఇక్కడ కొన్ని కోట్లతో నిర్మించి స్వామి కృపకు పాత్రలైనారు. టూరిజం వాళ్ళు కూడా ఇక్కడ బాగా అభివృద్ధి చేసినారు. విరివిగా భక్తులు వస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఆయన ప్రజా కవిగా ఉండి కొన్ని వేల పద్యాలు రచించినాడు. స్వామి పద్యాలన్నీ ఆటవేలిదిలో ఉంటాయి.
స్వామి ఉన్న ఉప్పు కప్పురము నొక్క పోలిగుండు చూడ చూడ రుచుడు జాడవేరయ్యా అని చెప్తాడు. మళ్ళా మేడిపండు చూడు మేలిబే ఉండు, పొట్టవెప్పు చూడు పురుగులుండు, పిరికివాని మొదటి బింక మీలాగర విశ్వద విరామ వినర్వేమ అభిరా ఆయన అన్ని పద్యాలు కూడా ఆటవేలేది రూపంలో ఉంటాయి. ఒక్కొక్క పద్యానికి ఒక్కొక్క తాత్పర్యం ఇచ్చారు. తల్లిదండ్రుల గురించి కూడా, అన్నదమ్ముల గురించి కూడా, సత్సంబంధాల గురించి, ప్రతి ఒక్క బంధం గురించి ఒక పద్యం చెప్పినాడు. ఆయన పద్యాలు ఎప్పటికీ నిరంతరము చిరస్మరణంగా నిలిచిపోతుంటాయి.